తులసిరెడ్డి గారు, ఈ ఖమేనీ మరణం పైన మోదీ శ్రద్ధాంజలి చెప్పడం సరైందేనా? అయితే ఇది ఇజ్రాయెల్ మీద బంధాలతో కొంచెం ఇబ్బంది జరిగే అవకాశం లేదా? మొదట ఏం చెప్పారు ఫస్ట్ లో? ఖమేనీ మరణం పైన మోదీ శ్రద్ధాంజలి చెప్పడం సరైందేనా? సరే, నాయకుడు వచ్చేసి చనిపోయినప్పుడు శ్రద్ధాంజలి చెప్పడం అనేది అది ఏ నాయకుడైనా సరే, ఒక ప్రపంచ నాయకుడు కాబట్టి అది మన అనేక మంది చెప్తా ఉంటాము శ్రద్ధాంజలి. కాబట్టి ఆ నేపథ్యంలో శ్రద్ధాంజలి ఘటించడం వేరు, డైరెక్ట్ గా జోక్యం చేసుకోవడం వేరు. శ్రద్ధాంజలి ఘటించడం అది కరెక్ట్ అని నా అభిప్రాయం. అంటే ఇజ్రాయెల్ తో బంధాలు ఏమన్నా వాళ్ళు లేదా వచ్చేసి ఇవన్నీ వచ్చి మనము ఇజ్రాయెల్ తో బంధాలు ఉన్నాయి, ఇరాక్ తో బంధాలు ఉన్నాయి, ప్రపంచంలో అనేక దేశాలతో బంధాలు ఉన్నాయి, అమెరికాతో బంధాలు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి ఓవరాల్ గా మన దేశ ప్రయోజనాలు చూసుకోవడం అనేది ఒక ఎత్తు. రెండవది, ఓవరాల్ గా వచ్చేసి ఒక ఇష్యూను ఎస్కలేట్ చేయకుండా దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయడం అనేది రెండవది. ఒకవైపు మన సమస్యను చూసుకుంటూ ఇష్యూను వచ్చేసి దాన్ని శాంతియుతంగా ఏ విధంగా పరిష్కరించాలి అని ఆ రెండు కోణాల్లో చూడాలా. ఆ నేపథ్యంలో ఒకసారి ఇది శ్రద్ధాంజలి అనేది అది చాలా అది సాంప్రదాయము. అది వచ్చేసి శత్రువు చనిపోయినా మనము పెళ్లికి శత్రువు పిలిచినా పోతాము, అట్నే శత్రువు చనిపోయినా ఎక్కడో కాదు మన దేశంలో శత్రువులు పొలిటికల్ గా కానీ మిగతా శత్రువులు పల్లెల్లో ఉండే ఫ్యాక్షన్ గ్రామాల్లో కూడా శత్రువుల ఇళ్ళలో వచ్చేసి పెళ్లిళ్ళు జరిగితే ఆహ్వానిస్తే పోతారు. కాబట్టి అదేమీ విషయం కాదు. వచ్చేసి అది మంచి సాంప్రదాయం వచ్చేసేది. మనకు సంబంధాలు వచ్చేసి మనమేమి డైరెక్ట్ గా ఇరాన్ పక్కేం మనం మొగ్గు చూపలేదు కదా. కాబట్టి ఇజ్రాయెల్తో సంబంధాలు తెగిపోయేదానికి మనము శాంతియుతంగా పరిష్కరించుకోండి ఒక పెద్ద మనిషిగా చెప్తున్నాం. కాబట్టి అట్లే ఉండదు వచ్చేసేసి. దానివల్ల మనకు ఇజ్రాయెల్కు సంబంధాలు దెబ్బతినడం కానీ మనకు అదేముండదని నా అభిప్రాయం. అయితే భారత్, ఇరాన్, ఇజ్రాయెల్ రెండింటితో సంబంధాలు ఉంచుతూ దేశీయ రాజకీయాలు చేయడం దౌత్యానికి హాని కలిగించుదా? ఎందుకు హాని కలిగిస్తుంది? ఇరాన్, ఇజ్రాయెల్ రెండింటితో కూడా సంబంధాలు కొనసాగిస్తూ తప్పదు కదా. అవేమి పక్కన అనేక సంవత్సరాలుగా పక్కనే ఎగ్జిస్ట్ అవుతున్నాయి కదా. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ లో అనేక దేశాలతో ఇజ్రాయెల్ సరిపోదు, కానీ అక్కడ ఎగ్జిస్టెన్స్ ఉంది కదా. అటువంటిప్పుడు వచ్చేసి మనము రెండు దేశాలతో మన సంబంధాలు కొనసాగించడం పెద్ద సమస్య ఉంటుంది. వాళ్ళే కొన్నిసార్లు యుద్ధం చేసుకుంటారు, కొన్నిసార్లు కలిసి ఉంటారు. ఇప్పుడు గల్ఫ్ దేశాలు వచ్చేసి ఇరాన్కు అనుకూలమైన దేశాలు ఉన్నాయి, వ్యతిరేకమైన దేశాలు ఉన్నాయి. అక్కడనే మరి సౌదీ అరేబియా ఇప్పుడు ఆ దేశాల మీద అమెరికా దౌత్య కార్యాలయం, అమెరికా కార్యాలయం దాడి చేస్తున్నారు. కాబట్టి కొన్ని ముస్లిం దేశాలే కొన్ని ఇరాన్కు అనుకూలంగా వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు పోయి పొద్దసము యోజన పరిస్థితి ఎప్పుడు ఉండదు, కంటిన్యూషన్ ఉండదు. కాబట్టి కొన్నిసార్లు అడ్జస్టబిలిటీ అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళే అడ్జస్ట్ అయినప్పుడు మనం ఎక్కడో ఉండే వాళ్ళం వచ్చేసి మనము ఒకరి పక్క మొగ్గు చూపాల్సిన అవసరం లేదు. దానివల్ల వచ్చేసి మిగతా వాళ్ళు దూరం అవుతారని అనుకోవడం లేదు. మన స్ట్రాటజీ మంది ఓవరాల్ గా వచ్చేసి సర్వేజన సుఖినోభవంతు అనేది మనది మొదటిలో ఉంటే మన పాలసీ. వసుదైక కుటుంబం, సర్వేజన సుఖినోభవంతు. అది తర్వాత ఇంకా మహాత్మా గాంధీ అహింసా మార్గము. ఆ రెండు మనం బేస్ గా ఉంటాయి. కాబట్టి మనము దాన్ని బేస్ చేసి ఆ సూత్రాలను దృష్టిలో పెట్టుకొని మనం పోవాలా. అలీన విధానం, ఈ మూడు మనకు వచ్చేసి వసుదైక కుటుంబం అనే భావన, అహింసా సిద్ధాంతము, అలీన విధానము, ఈ మూడు బేస్ చేసుకొని మన యొక్క విదేశాంగ పాలసీ ఉంటుంది. అది మంచి పాలసీ అనేది అనేక సందర్భాల్లో ప్రూవ్